దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ప్రార్థన చేస్తున్నాను. నేను మా సంఘస్థులు చేస్తున్నాము. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాము. ప్రతి ఉదయము మనము దేవుని వాక్యాన్ని వినటము నేర్చుకోవటం ఎంతో ఆశీర్వాదకరం. ఈరోజు కూడా ఒక వాక్యాన్ని ధ్యానం చేయాలని ఆశిస్తూ ఉన్నానండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. అయితే అతడు ఏమాత్రమును సందేహపడక విశ్వాసముతో అడగవలెను. సందేహపడువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రమును పోలి ఉండును. ఈ వాక్య భాగంలో అడగాలి, సందేహం లేకుండా అడగాలని ఇక్కడ రాయబడి ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏదడిగినా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని వాక్యం మనకుంది. అయితే మనం ఎలాగ అడిగితే దేవుడు మనకి అడిగింది ఆయన మనకు అనుగ్రహిస్తాడంటే, మొదటిగా నువ్వు ఆయన బిడ్డగా మార్చబడినప్పుడు నువ్వు అడిగింది ఆయన నీకు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన బిడ్డగా మారాలి, నువ్వు ఆయన రక్షణ అనుభవంలోకి నువ్వు ఉండాలి. రెండోది, నీలో అనుమానం ఉండకూడదు. దేవుడు ఇది చేస్తాడా చేయడా అని అనుమానం ఉండకూడదు. నువ్వు అనుమానం లేకుండా దేవుడిని పూర్తిగా నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు ఆ మేలుకరమైన కార్యాలు నువ్వు అడిగింది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మూడోదిగా ఏమని రాయబడి ఉందంటే, విశ్వాసముతో అడగాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున నీ ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుడి మీద విశ్వాసంతో నువ్వు ఉండాలి. అప్పుడు దేవుడు నువ్వు అడిగింది నీకు అనుగ్రహిస్తాడు. విశ్వాసం నాకు కర్తయు దాన్ని కొనసాగించైనా యేసు వైపు చూసినప్పుడు మనకి ఆయన కావలసిన ప్రతి సహాయాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఉదయ కాలమున ఈ వాక్యం వింటున్న బిడ్డలను దీవించండి. బలహీనంగా, అనారోగ్యంగా సమస్యలతో ఉన్న వారిని విడుదల చేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.